హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనూస్ హెల్త్ అండ్ ఫిట్నెస్. ఈ రోజు నన్ను చాలా మంది అడుగుతున్నారనమాట, మేడం వెయిట్ లాస్ అయ్యే డిన్నర్ ప్లాన్ చెప్పండి అని. సో నేను ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. నేను ఇంకా చాలా చాలా మంచి మంచి రెసిపీస్ చెప్తాను, వర్కౌట్స్ చెప్తాను. ఆల్రెడీ నా ఛానల్ మీరు అందరూ చూస్తున్నారు. సో నేను ఇంట్లోనే ఎలాగా వర్కౌట్స్ చేసుకోవచ్చు, ఎలా హెల్దీ వేలో కుకింగ్ చేసుకోవచ్చు, ఇలాంటివన్నీ చెప్తూ ఉన్నాను. సో ఇంకా మంచి మంచి టిప్స్ కోసం, వర్కౌట్స్ కోసం, హెల్దీ రెసిపీస్ కోసం మీరేం చేయాలి? నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయండి. అబ్బా 1 సెకండ్ కూడా పట్టదు. లైక్ చేస్తే రీచ్ బాగుంటుంది. రీచ్ బాగుంటే నాకు ఇంకా మంచి మంచివి చెప్పాలి, మీతో షేర్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని మోగించండి. మోగిస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలాంటి మంచి విషయాల్ని ఫ్రెండ్స్తోనూ రిలేటివ్స్తోనూ షేర్ చేసుకోండి. మంచి విషయాలు ఎప్పుడు షేర్ చేసుకోవాలి, ఎందుకంటే మనం హెల్దీగా ఉంటాము, మన ఫ్రెండ్స్, మన ఎన్విరాన్మెంట్ అంతా కూడా హెల్దీగా ఉంటుంది. వర్కౌట్ ఎంత ఇంపార్టెంటో, వర్కౌట్ కన్నా డైట్ అనేది అంతా ఇంపార్టెంట్. మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను, డిన్నర్ ఎప్పుడు మ్యాక్సిమం 8 కల్లా మీరు క్లోజ్ చేయండి. 8 o'clock కల్లా మీరు క్లోజ్ చేసేయండి. ఎందుకంటే మనం తినే టైంకి, మనం నిద్రపోయే టైంకి 3 hours గ్యాప్ అనేది ఉండాలి. డిన్నర్ ఎప్పుడు లైట్గా తిన్నామనుకోండి, డైజెషన్ అనేది బాగుంటుంది అండ్ మనకి మంచిగా నిద్రపడుతుంది అనమాట. సో అందుకే డిన్నర్ ఎప్పుడు లైట్గా తినాలి అండ్ ఎర్లీగా తినాలి. అంతేకాకుండా మనం హెల్దీగా ఉండాలంటే రోజుకి ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలా? కాదు 1 hour ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. సబ్స్క్రైబ్ కూడా చేయాలండో. చేస్తేనే కదా మంచి మంచి విషయాలు మీతో నేను షేర్ చేసుకోగలుగుతాను. మనం లేడీస్ చాలా మంది పాపం ఆఫీసులకు వెళ్తూ ఉంటారు, వర్కింగ్ ఉమెన్, జాబ్స్ చేస్తూ చాలా అలసిపోయి ఇంటికి వచ్చిన తర్వాత పెద్ద ప్రాసెస్తో ఏం చేయాలి, ఈ డిన్నర్ ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. సో చిటికలో అయిపోయే మంచి హెల్దీ రెసిపీ ఒకటి డిన్నర్ మీతో షేర్ చేస్తున్నాను. ఇది మీరు వీక్లీ ఒక 3 times 2 times మీ రొటీన్లో యాడ్ చేసుకున్నారనుకోండి, ఈజీగా అయిపోతుంది, 5 minutesలో అయిపోతుంది. మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫుడ్ మనం మన ఫ్యామిలీకి అందించిన వాళ్ళం అవుతాము, మనం హెల్దీగా ఉంటాం. దీనికి ఏమేం కావాలో చూసేద్దామా? మరి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్. ఇదేమాకు అనుకుంటున్నారు? ముల్లంగి. ఇలా ముల్లంగిని ముక్కలుగా కట్ చేసుకున్నాను. దాని లీవ్స్ అసలు ఎందుకంటే ఇది మ్యాజికల్ అబ్బా. ఇందులో చాలా విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. చాలా మంచి వాల్యూస్ ఉన్న లీఫీ వెజిటబుల్ అనమాట. ముల్లంగి ఆకులను ఎప్పుడు వేస్ట్ చేయకండి. ఇప్పుడు నేను చెప్పేలా అన్నా చేసుకోండి, దీన్ని పచ్చడైనా చేసుకోండి, కానీ పడేయద్దు. నేను ఉప్పు వేసుకుని హాట్ వాటర్లో కాసేపు ఒక 5 minutes ఉంచాను, ఎందుకంటే కెమికల్స్ ఏమైనా ఉంటే అన్నీ పోతాయి కదా అని ఉంచాను అనమాట. తర్వాత ఓట్స్ని కొంచెం ఫ్రై చేసుకొని సోక్ చేసుకున్నాను. సో ఈ 3 ముల్లంగి ముక్కలు, ముల్లంగి ఆకు అండ్ ఓట్స్. మీకు తెలుసు ముల్లంగిలో ABC విటమిన్స్ ఉంటాయి అండ్ ప్రోటీన్ ఉంటుంది. ఇది ఏంటంటే మనకి బీపీ, షుగర్ని కంట్రోల్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. మనకు కావాల్సింది అదే కదా, మన కాలు నొప్పులు అవి రాకుండా ఉండాలి అంటే బోన్స్ స్ట్రాంగ్గా ఉండాలి. బోన్స్ స్ట్రాంగ్గా ఉండాలంటే మనం కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకోవాలి. ఇందులో కాల్షియం ఉంటుంది, ABC విటమిన్స్ ఉంటాయి. సో ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండ్ బీపీ, షుగర్ కంట్రోల్లో ఉంటుంది అండ్ మన హార్ట్ హెల్త్కి చాలా మంచిది. యూరినరీ ఇన్ఫెక్షన్స్ కానీ, యూరినరీ ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే కూడా ఈ ముల్లంగి తీసుకోవడం ద్వారా తగ్గుతుందన్నమాట. అంతేకాకుండా మనకి అంటే కొన్ని కాంబినేషన్స్ తీసుకుంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని నిపుణులు చెప్తూ ఉంటారు. దీంతో ముల్లంగితో పాటు మనం తీసుకోకూడనివి ఏంటి అంటే మిల్క్ ప్రొడక్ట్స్ కానీ, అంటే డైజెషన్ ప్రాబ్లమ్స్, కొన్ని చూడండి కాంబినేషన్స్ పాయిజన్ అవుతాయి అంటారు. మనకి ఎంత హెల్త్కి మంచిదైనా కొన్ని కాంబినేషన్స్ మంచివి కాదంటారు. సో అలాగా మనకి ముల్లంగితో పడనివి ఏంటి అంటే ఆరెంజ్, అదే నిమ్మజాతి, నారింజ, అలాంటివి మిల్క్ ప్రొడక్ట్స్ అండ్ కాకరకాయ దీంతో కంబైన్డ్గా తీసుకోకండి. ఓకే, సో దీన్ని ఎలాగ తయారు చేసుకోవాలో మీకు చూపించేద్దామా? అయితే కిచెన్లోకి వచ్చేయండి, మరి చూపించేస్తా. సో ముల్లంగి అండ్ ఓట్స్తో ఉప్మా ఎలా చేద్దామో చూద్దామా? ఇంకో ప్యాన్ పెట్టుకున్నాను, ఒకే 1 స్పూన్ ఆయిల్ వేసాను, కొంచెం జీలకర్ర వేస్తున్నా. దీంట్లో ఆవాలు, పోపులు అలాంటివి ఏం అక్కర్లేదు. కొంచెం ఆనియన్,
గ్రీన్ చిల్లీ వేసాను, కొంచెం ఆనియన్ గ్రీన్ చిల్లీ వేసాను. ఇందులో ఇలా ఫ్రై చేసుకోండి, సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. కొంచెం ఆనియన్స్ వేగే వరకు, కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు ఇలాగా వేపుకోండి. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి మనం ఆనియన్ మిర్చి యాడ్ చేసుకోవచ్చు. సో మనకి ఆనియన్ చూసారా ఇలా రెడ్గా వేగినాయి. దీంట్లో కొంచెం పసుపు వేస్తున్నా, కొంచెం కారం వేస్తున్నా అండ్ కొంచెం సాల్ట్ వేస్తున్నా. ఉప్పు, పసుపు, కారం, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అంతే. దీన్ని ఇలాగా వేపిన తర్వాత ఒక 2 minutes ఇట్లా వేపుకోండి. ముల్లంగి ముక్కలు, ముల్లంగి ఆకు, ఇదేంటంటే మన కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా, బ్యాడ్ కొలెస్ట్రాల్ని పోగొడుతుంది అనమాట. మంచి ఇమ్యూనిటీ బూస్టింగ్. ఇలాంటి హెల్దీ ఫుడ్, చిటికలో అయిపోయే ఫుడ్, టేస్టీ ఫుడ్ చేసామనుకోండి, ఫ్యామిలీ హ్యాపీగా ఫీల్ అవుతారు. మనం శ్రమ పడక్కర్లేదు. మనం అలసిపోయి వచ్చినా సరే 5 నిమిషాల్లో మనం చేసేస్తాం అనమాట. సో దీన్ని మూత పెట్టుకుని కాసేపు ఇలా ఉడికించుకుందాము. ఇలాగా ఉడికించుకుందాం. సో మనకి ముల్లంగి ముక్క ఉడికే వరకు మీరు ఫ్రై చేసేసుకోండి. తర్వాత దీంట్లో ఇలాగా నానబెట్టిన ఓట్స్ని యాడ్ చేయండి. యాడ్ చేసి నేనైతే ఒక్కొక్కసారి అలాగా ఆ ఫ్రైనే తినేస్తాను అనమాట, ఓట్స్ వేసుకోకుండా. తర్వాత ఇలా ఓట్స్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని మళ్ళీ ఇంకొక 5 minutes ఇలా ఒక 5 minutes మళ్ళీ ఉడికించేసుకోండి. ఇంకా డిన్నర్ ఇంకొక రెసిపీ కూడా చెప్తాను. ఏంటంటే హై ప్రోటీన్ సలాడ్. అది ఎలా చేసుకోవాలి? బ్లాక్ చనాని చక్కగా నానబెట్టేసుకోండి, దాన్ని ఉడికించేసుకోండి. శనగల్ని ఉడికించేసుకున్న దాంట్లో కీరా ముక్కలు, టమాటా ముక్కలు, కొత్తిమీర అండ్ పెప్పరు, లెమన్, సాల్ట్ అన్నీ వేసుకుని సలాడ్గా చేసుకుని ఈవినింగ్ టైంలో అది తినండి. డిన్నర్ టైంలో అంటే మీరు 7 o'clock 7:30 కల్లా కంప్లీట్ చేసేయాలన్నమాట. వెయిట్ లాస్ అవ్వాలి పక్కా అనుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా డిన్నర్ని ఎర్లీగా చేయాలి. ఇది మాత్రం టైమింగ్ పాటించాలి. ఇలా పాటించి ఇది కూడా వీక్లీ 2 times లేదా 3 times మీకు టేస్ట్ నచ్చితే మీరు మీ రొటీన్లో యాడ్ చేసుకోండి. మళ్ళీ చూపిస్తా ఉడికిన తర్వాత. మన డిష్ రెడీ అయిపోయింది. హెల్దీ టేస్టీ డిష్. సో మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూసారా ఎంత కలర్ఫుల్గా 5 minutesలో అయిపోయింది. మీరు ఆఫీస్ నుంచి శ్రమపడి వచ్చినా సరే హెల్దీగా టేస్టీగా ఎలా ఫుడ్ చేసుకోవచ్చు అనేది మీకు నేను చూపించాను. ఇంకా మంచి డిషెస్ మీకు చూపిస్తూ ఉంటాను. అదిరిపోయింది. మీరు తప్పకుండా దీన్ని చేసుకుని కింద కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. స్టే ఫిట్, స్టే హెల్దీ.